మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ ఇంటి పెద్దగా నీకు మామగారిగా కాదు, ఒక తండ్రిగా అడుగుతున్నాను. ఇప్పటికైనా చెప్పమ్మా, ఎవరా రాధాకృష్ణ? భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఏంటక్కా, వాళ్ళు నాకు అత్తామామలు కాదు అమ్మా నాన్నల్లాంటి వాళ్ళు అంటావు కదా. మేమడిగితే పట్టించుకోవు సరే, కనీసం వాళ్ళడిగినా కూడా నువ్వు నోరు విప్పట్లేదంటే ఏంటర్థం? నిజం నిప్పు లాంటిదంటారు. ఆ నిప్పుని గుప్పెట్లో మూస్తే రకరకాల అపోహలు అనే పొగలు బయటికొస్తాయి. ఆఖరిసారి అడుగుతున్నాను, చెప్పమ్మా. నువ్వు చెప్పకపోతే చెప్పకూడని ఏదో రహస్యం ఉందని మేమందరం అనుకోవాల్సొస్తుంది. నందిని, అవకాశం దొరికింది కదా అని అన్యాయంగా మాట్లాడుకో. మరైతే న్యాయంగా ఆ రాధాకృష్ణ నీకేమవుతాడో చెప్పు. అయిపోతుంది. ఈ రోజుతో నా రహస్యం బయటపడబోతోంది. చెప్పక్క, ఎవరా రాధాకృష్ణ? చెప్పు మాధవి, నీకేమవుతాడు? తనెందుకు కనిపించకుండా పోయాడు? తన కోసం నువ్వు పూజ చేయించాల్సిన అవసరం ఏంటి? చెప్పు, మాకు సమాధానం కావాలి. చెప్పు. నువ్వు చెప్పకపోతే మేము మా అనుమానమే నిజమనుకోవాల్సొస్తుంది. ఇన్నేళ్లుగా మేము నీ మీద పెంచుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దమ్మా. ఎవరినో కాపాడ్డానికి నువ్వు మా దృష్టిలో దిగజారిపోవద్దమ్మా. చెప్పక్క. చెప్పు. చెప్పమ్మా. చెప్పు మాధవి. ఎవరో చెప్పక్క. అలా మాట్లాడకుండా నిల్చుంటే ఎలా? చెప్పమ్మా. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటమ్మా? ఎవరో చెప్పు. చెప్పు మాధవి. చెప్పమ్మా, ఎవరు? ఎవరా రాధాకృష్ణ? చెప్పు మాధవి. నేను చెప్తాను. మీరందరూ అడుగుతున్న ఆ రాధాకృష్ణ ఎవరో కాదు, నా ఫ్రెండ్. ఏంటి బావా, ఆ రాధాకృష్ణ నీ ఫ్రెండా? అవును, రాధాకృష్ణ నాకు ఒక మంచి స్నేహితుడు మాత్రమే కాదు, నా బాగును కోరుకునేవాడు. నా సమస్యని తన సమస్యగా ఫీల్ అయ్యేంత క్లోజ్ ఫ్రెండ్. హర్ష, నీకు రాధాకృష్ణ పేరుతో అంత మంచి స్నేహితుడున్న సంగతి నాకు తెలీదే. తన గురించి మాకెప్పుడు చెప్పలేదే నువ్వు? చెప్పే అవకాశం రాలేదమ్మా. ఎన్నోసార్లు రాధాని మీకు పరిచయం చేయడానికి మన ఇంటికి రమ్మన్నాను, కానీ వాడికి మొహమాటం ఎక్కువ, అందుకే రాలేదు. హలో. గుడ్ బాయ్. చెప్పిన చోటుకి కరెక్ట్ గానే వచ్చావు. పద. ఒకసారి ఆగండి. ఎందుకు? నేను చెప్పేది వినండి. చెప్పు, ఏంటి? అది మిమ్మల్ని నేను ఇలా బైక్ మీద తీసుకెళ్ళడాన్ని హర్ష గారు కానీ
మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అక్కడికక్కడే నన్ను చంపేస్తారు. ఏంటి తప్పించుకోవడానికి డ్రామాలా? అయ్యో, నాకు నిజంగానే భయంగా ఉందండి. ఏయ్, నేను చెప్పినట్టు చెయ్యి. నేనుండగా నీకు భయం లేదు. అయ్యో, ఏంటో డేంజర్ బెల్ నా చెవుల్లో నాన్ స్టాప్ గా రింగ్ అవుతున్నట్టుంది. ఏయ్, నువ్వే మగాడివి. ఒక ఆడపిల్ల బైక్ మీద తీసుకెళ్ళమంటే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా షేక్ అయిపోతావేంటి? నా ప్లేస్ లో మీరుంటే తెలిసేది నా ప్రాబ్లం ఏంటో. మూసుకొని స్టార్ట్ చేయి. ఆ రోజు ఆటోనే ఎందుకు ఎక్కాలి? బుద్ధి తక్కువై మీతో ఎందుకు గొడవ పడాలి? నోరు జారినందుకు ఫలితంగా ఈ టార్చర్ని ఎందుకు భరించాలి? డెస్టినీ బాబు, డెస్టినీ. తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఏం చేస్తాం? తప్పుతుందా? మీరు కూడా ఎవరికి కనిపించకుండా ముఖానికి స్కార్ఫ్ కట్టుకోండి. హలో, అబ్బాయిలు హెల్మెట్ తో, అమ్మాయిలు స్కార్ఫ్ తో బైక్ మీద కనిపిస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? నా కర్మ. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలా చదివా బాబు? లవర్స్ అనుకుంటారు. చిచి, మనం ఫ్రెండ్స్ కూడా కాదు కదా. అందుకే నో స్కార్ఫ్. ఏంటండి మాటి మాటికి బెదిరిస్తారు? స్కార్ఫ్ కట్టుకోకపోతే మిమ్మల్ని కాలేజీకి తీసుకెళ్లేదే లేదు. అబ్బచ్చా, అంతుందా? అయితే నేను ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేసి నడి రోడ్డు మీద నన్ను టీస్ చేసావని చెప్పేస్తాను. మేడం మేడం మేడం, అంత పని చేయకండి. నో, ఐఎమ్ హర్ట్. ఫోన్ కొట్టాల్సిందే, నీ పని పట్టాల్సిందే. ఓరి దేవుడా, ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్నట్టుంది నా సిచ్యువేషన్. ఓయ్, నీ కోసం ఏ దేవుడు దిగిరాడు గాని స్టార్ట్ చేయి. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ అనే పదం సౌండ్ బాగున్నా సింపతి రావడం లేదు. అయ్యో, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానండి. ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఇప్పుడు డోస్ సరిపోయింది. ఇదే లెవెల్లో నాతో కంటిన్యూ అయిపో. ఎప్పటిదాకా అండి? మళ్ళీ నేను చెప్పేదాకా. పద. దేవుడా, ఎవరికంటా పడినివ్వకుండా సేఫ్గా కాలేజ్ దాకా వెళ్ళని తండ్రి. ఆ రోజు ఆటోలో చూసి చిరాకు పడ్డాను గాని నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది. ఏంటి నీ డ్రెస్ బాగుంది అన్నాను, మరి నా డ్రెస్ ఎలా ఉందో చెప్పవా? బాగుంది. కొంచెం బాగుందా, చాలా బాగుందా? చాలానే బాగుంది. అయితే చెప్పు, నేను వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి? వైట్. అంటే నా వైపు దొంగ చూపులు చూస్తున్నావా? అయ్యో లేదండి, క్యాజువల్ గానే చూశాను. ఐసీ, నేను గమనించకపోతే గుచ్చి చూస్తావన్నమాట. అయ్యో, నేనేదో ఫ్లోలో అంటే మీరేంటండి? అంటే ఆ రోజు పోవి అన్నట్టు ఫ్లోలో ఏదైనా అనేస్తావా? ఇవాళ వైట్ అన్నావు, రేపు వైట్ రోజ్ అంటావు, ఆ తర్వాత మోకాల మీద కూర్చొని ఒక గులాబీ చేతికిచ్చి ప్రపోజ్ చేస్తావు, అంతేగా? ఎందుకండి అలా పెడార్థాలు తీస్తారు? ఇలా టార్చర్ పెడితే నేను బైక్ నెలా నడపాలి? ఓహో, బైక్ ఎలా నడపాలో కూడా నేనే చెప్పాలా? ఓ అబ్బాయ్, శిరస్త్రాణము ధరించినచో మీ తల క్షేమముగా ఉండును అని ఎందుకన్నారో అర్థమైందా?